ఈ అనికేపల్లి గ్రామంలోని వైఎస్ఆర్సీపీ నాయకుడు కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ గ్రామంలోని ప్రభుత్వ సర్కార్ తోపరంబోకు భూమిని ఆక్రమించి దాన్ని సాగు చేసుకోవటం జరుగుతూ ఉంది. దాని సర్వే నెంబర్లో 283 అంతా 283 సుమారుగా 5 ఎకరాలు. దాని విలువ 3 కోట్ల రూపాయలు. అధికారులని అడ్డం పెట్టుకొని రీసర్వే పేరుతో మదర్ సర్వే నెంబర్ 1 దాన్ని సబ్ డివిజన్లుగా చేస్తూ దానికి కొత్తగా ఎల్పీ నెంబర్లను సృష్టించి ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఎల్పీ నెంబర్ ఇచ్చి దాంట్లో ఆ విస్తీర్ణాన్ని డివైడ్ చేసి చేయటం జరిగింది. మనకి పక్కాగా అర్థమవుతుంది. చూడండి, రెవెన్యూ రికార్డుల ప్రకారం పక్కాగా అర్థమవుతుంది అతను చేసినటువంటి అవినీతి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయా వాటిని ఆక్రమించి రికార్డుని తారుమారు చేయటం, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకోవటం, భూములను కబ్జా చేయటం, అధికారుల్ని అడ్డం పెట్టుకొని రికార్డులో తారుమారు చేయటం జరుగుతూ ఉంది. ఆయనకి గుడి లేదు, బడి లేదు, చర్చి లేదు, ప్రభుత్వ బంగళాలు లేవు, తాగేదానికి ఉన్నటువంటి బావిలు కూడా మొత్తం లేఅవుట్ లెవలింగ్ పేరుతో సుమారు 1 కోటి రూపాయలు. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఆయన లీలలు, ఆయన అవినీతి లీలలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి వెలుగులోకి తీస్తాం, తొందరలో తీస్తాం. అతను చేసినటువంటి అవినీతి అక్రమాలని కప్పిపుచ్చుకునేదానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, కలలుగా అంటున్నాడు. అవి నెరవేరవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు ఎంత అవినీతి చేసావో కక్కిస్తాం, భూముల్ని వెనక్కి తీస్తాం, నిన్ను జైలుకు పంపిస్తాం. అవసరమైతే నీ అవినీతిని, నీ అక్రమాలని వెలుగు తీయటంలో అవసరమైతే మేము కూడా జైలు పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. తప్ప నీ అవినీతిని బట్టబయలు చేస్తాం, అన్ని చేసి నిన్ను జైలుకి పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.